విచిత్రమైన ఘటన ఇది. వాళ్ళని ఓడిన వాళ్ళు దాడి చేయాలి కానీ గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళ మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసం ఇది. అలా ఓడిన వాళ్ళు కూడా ముగ్గురు గాయపడాలు కూడా ముగ్గురు కూడా ఓడిపోయిన మెంబర్లే. సర్పంచ్కి ఓడిపోయిన సర్పంచ్ కూడా గాయాలైన ఆయనకే ట్రాక్టర్ యాక్సిడెంట్ తప్పించుకున్నాడు యాక్సిడెంట్లో ఓడిపోయిన బాలరాజు. కానీ ఇది ఎంతవరకు న్యాయం అనేది అర్థం కాదు. ఇక గాయపడిన వాళ్ళు మీకు ఏమైనా అవుతారా? మా అత్తమ్మ అవుతుంది ఇప్పుడు ప్రాణంతో కొట్టుమిట్టాడుతుంది ఆమె అంతే. ఇంకొక అతము వేరే అతను ఇంకా ఇద్దరు అక్కడ ఎల్లాడిలా వార్డు మెంబర్గా పోటీ చేసి ఓడిపోయింది. ఈమె ఓడిపోయింది, ఇంకొక ఆమె కూడా ఓడిపోయింది. ఇంకో బాబు కూడా ఫ్రాక్చర్ అయింది కాలు ఇక్కడ. చిన్న బాబు 4-5 years ఉంటారు. ఓడిపోయిన వాళ్ళ మీద అదే కసి మేము పోటీ చేయంగా మీరెందుకు పోటీ చేస్తారు? మీరు చేయొద్దు, మీరెందుకు మాకు ఓట్లు వేయలేరు ఎందుకు అని బట్టి కూర్చున్న కాదు మీద ట్రాక్టర్ తీసుకొచ్చి ఎక్కించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు కదన్న, మరి దాంట్లో తప్పేముంది? గెలిపోవడం సహజమే మరి అదే అర్థం కాదు. అది ఇప్పుడు ఏమన్నా ఇది ఉల్టా ఉన్నది కదా కాంగ్రెస్ రాజ్యం అంటే. ప్రజాప్రభుత్వం అని చెప్తారు వీళ్ళు. ఏమన్నా ప్రజాప్రభుత్వం కాదు ఇది రాక్షస ప్రభుత్వం ఉన్నది అట్లా. అన్ని చోట్ల ఇట్లా జరుగుతుంది, చాలా చోట్ల. అవును సార్, ఇక అది వాళ్ళకే తెలియాలి, వాళ్ళకి గెలవదు. ఇట్లా చేస్తే రాజకీయం చేయదు అది.